నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ తెలగం శెట్టి శ్రీను మరియు ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ ధర్మరాజు తెలుగు తమ్ముళ్లు అందరూ కలిసి రూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకారానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. యమున చౌదరి వేది యమున చౌదరి వేది నాడదిగో బొట్టు అల్లియ రమణకు నా చౌదరి బొట్టు అల్లియ రమణకేంటట్టు నాడదిగో బొట్టు అల్లియ రమణకేంటట్టు రాజకీయ సమ్మేళనమై చూస్తున్నాం స్వతంత్రపూరిత రాజకీయ సమ్మేళనమై చూస్తున్నాం ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి రూడా చైర్మన్ ఇచ్చి మంచి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే మా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు చాలా జోషులో ఉన్నారు. ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. జై తెలుగు. ఈరోజు ఎంతో ఆనందదాయకమైన రోజు. ఎందుచేతనంటే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పొట్టి వెంకటరమణ చౌదరి గారికి రూడా చైర్మన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యకర్తలందరిలో మంచి జోషు నింపారు. ఎందుచేతనంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈయన ముందుకొచ్చి ఇన్ఛార్జిగా నియమించి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరినే కలుపుకునే దృక్పథంతో ఉన్న వ్యక్తిగా, మంచి పేరున్న వ్యక్తిగా ఈయనకి ఈ రూడా చైర్మన్ ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. ముందుగా ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం.